ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఎర్రకోట కేంద్రంగా జాతీయ జెండాను ఎగురవేయడం, అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గోల్కొండలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఎలా జరుపుకుంటారో ఆగస్టు 15 నుండి ఆ గ్రామంలో బురుజుపై జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారిన బురుజుపై ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం గట్టుబత్కూర్ గ్రామంలోని స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురాతన రుజువు సిద్ధమైంది. ఒకప్పుడు ఓ వెలుగు కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆ పాత కట్టడానికి స్థానిక సర్పంచ్ కంకనాల విజయేందర్ రెడ్డి తన సొంత ఖర్చులు 70,60,000తో మరమ్మతులు చేయించి త్రివర్ణ పతాక ఆకారంలో రంగులు వేయించగా సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రభుత్వ సూచనల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పంచాయత పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. వందల ఏళ్ల నాటి రుజువు శిథిలావస్థకు చేరిన రుజువును ఎలాగైనా బాగు చేయాలనే ఉద్దేశంతో తాను గ్రామ సర్పంచ్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, యువత సహకారంతో రుజువుకు మరమ్మతులు చేయించామన్నారు సర్పంచ్ కంకనాల విజయేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోల్కొండ కిల్లాలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాగైతే జెండా ఆవిష్కరణ చేస్తారో అదేవిధంగా గ్రామంలోని బురుజ్పై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జెండా ఎగరవేసి నిర్వహించుకోవాలని స్ఫూర్తితో బూజూర్కు మరమ్మతులు చేసినట్లు చెప్పారు. ఆగస్టు 15, జనవరి 26న జెండా పండుగ వేడుకలను నిర్వహించుకునేందుకు బూరుజు మరమ్మతులు చేపట్టి బూరుజుపై జెండా ఆవిష్కరణ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. గ్రామంలో నేను ఇది చిన్ననాటి నుండి ఇక్కడ ఆడుకునే స్థలం కాబట్టి మా ఇల్లు ఇక్కడ దీనికి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను చాలా రోజుల నుండి ఒక 30 సంవత్సరాల నుండి ఇది దాదాపు శిథిల అవస్థలో చేరింది. దీన్ని ఎలాగైనా బాగు చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మా పాలకవర్గంతో మరియు గ్రామ ప్రజల అందరి సహకారంతో దీన్ని పూర్తిగా దీనికి మంచి ఒక ఆలోచన ప్రకారం దీనికి జాతీయ జెండాలాగా దీని కోటలాగా మన కేసీఆర్ అయితే ఇక్కడ అక్కడ గోల్కొండలో ఎట్లయితే త్రివర్ణ పతాక జెండా ఎగరేస్తాడో అదే విధంగా ఇక్కడ మేము దీనిపైన ఆ ఉద్దేశంతో ఆ స్ఫూర్తి తీసుకొని మేము ఇక్కడ పైన జెండా ఎగరేయడానికి దీన్ని పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ కానీ మరియు మా పాలకవర్గం కానీ గ్రామ ప్రజల యువత ఆలోచనతోటి అందరం ఆలోచన చేసి దీనిపైన కోట పైన మనం జెండా ప్రతి ఆగస్టు 15 కానీ 26 జనవరి కానీ ఎగిరేయాలనే ఉద్దేశంతో దీనికి చాలా కష్టమైనా కూడా అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని పైన కూడా ఒక 50 నుంచి 100 మంది నిల్చుండే విధంగా కూడా చుట్టూ దానికి రైలింగ్ ఏర్పాటు చేయడం, దీనికి మెట్లు కూడా ఏర్పాటు చేసినాం. రైలింగ్ తోటి ఇనుముతోటి మెట్లు కూడా తయారు చేయడం జరిగింది. దీనికి మాకు ఆలోచన అందరి యువత ఆలోచన తీసుకొని నాకు దీన్ని చేయాలని ఫస్ట్ నుంచి ఉండే కాబట్టి దీన్ని ఉద్దేశంగా తీసుకొని దీన్ని మా గట్టుబుత్కూరు గ్రామానికి గట్టుబుత్కూరు గ్రామానికి ఒక మార్క్గా ట్రేడ్ మార్క్గా ఉండాలని ఈ కోట గుర్జును పాత శిథిలావస్థలో దాదాపు కొన్ని సైడ్లు కూడా కూలిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ ఇటుకలు పెట్టి మళ్ళీ చేయించడం జరిగింది. చేయించి త్రివర్ణ పతాకం దానికి జెండా వేసి దానిపైన మేము పైపు అమర్చి దానికి జెండా కూడా మాకు తెలిసిన విధంగా తయారు చేసి జెండా ఎగరడం ప్రతి ఆగస్టు 15 కానీ 26 జనవరి కానీ జెండా ఎగరేయడం జరుగుతుంది. దీనికి అయిన ఖర్చును కూడా మేము సొంత డబ్బులు పాలకవర్గము మరియు నా దగ్గర మిత్రుల దగ్గర అడ్జస్ట్మెంట్కు తీసుకొని చేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ కూడా మేము ఇక్కడికి మొన్న 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా సందీప్ కుమార్ సింగ్ సార్ కూడా రావడం జరిగింది, పంచాయతీ సెక్రటరీ. అప్పుడు కూడా మేము లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి ఇచ్చి స్పెషల్ ఫండ్ మీరు శాంక్షన్ చేయించుకోమని చెప్పిండు. మేము కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అది త్వరలో మాకు ఫండ్ రిలీజ్ అయిద్దని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని చెప్పారు. బూరుజ్పై 50 నుండి 100 మంది నిల్చుండేందుకు వీలుగా చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేశారు. పైకి ఎక్కడానికి మెట్లను సైతం నిర్మించారు. దీంతో గట్టుబుత్కూరు గ్రామానికి ఈ బూరుజు ట్రేడ్ మార్క్ గా నిల్వనుంది.
సైడ్ల చుట్టూ కూలిన పూర్తిగా శిథిలావస్థకు చేరిన బురూజ్ను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి బురూజు చుట్టూ జాతీయ జెండా ఆకారంలో రంగులు వేయించి త్రివర్ణ శోభను కళ్లకు చూపించారు. బురూజ్పై జెండా ఎగరవేసేందుకు పైపులు ఏర్పాట్లు చేశామని, ఈ ఆగస్టు 15 నుండి జాతీయ జెండాను బురూజ్పై సగర్వంగా ఎగరవేస్తున్నామని సర్పంచ్ వెల్లడించారు. ఈ బురూజ్ నిర్మాణానికి పంచాయతీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా స్పెషల్ ఫండ్ కింద కలెక్టర్ ద్వారా మంజూరు చేయించుకొని పనులు చేపట్టినట్టు తెలిపారు. బురూజ్ మరమ్మతులకు సహకరించిన పంచాయతీ పాలకవర్గానికి, యువతకు, గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పురాతన కట్టడం ఉండే ఇది శిథిలావస్థలో చేరిన వాళ్ళే దీనికి మన సర్పంచ్ గారైన కంకనాల విజేంద్రరెడ్డి గారు మరియు పాలకవర్గ సభ్యులతో కూడి దీనికి పూర్వ వైభవం తీసుకొద్దాం, దీనికి ఒక జాతీయ జెండా రంగులు వేయించడం కానీ, చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ, దీనికి గార్డెన్ కానీ చేయడం జరిగింది. మంచి వైభవం తీసుకొచ్చారు. దీనివల్ల మాకేంటంటే ఇది దేశంలో ఎక్కడికో ఈ ఏంటంటే స్టేటస్ కోసం ఇది పెట్టుకోవడం, జాతీయ జెండా కూడా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే 15 ఆగస్టు వరకు ఇది ఒక ప్రథమ జెండా ఎగిరేయడం కూడా జరుగుతుంది ఈ గట్టుబుత్తు గ్రామంలో. మళ్ళీ కంకనాల విజేంద్రరెడ్డి గారు కూడా ఈ కొన్ని మంచి అభివృద్ధి పనులు చేయగలుగుతున్నారు. ఈ నిర్మాణ పనులు చేపట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇది దాదాపుగా 3-4 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈ పురాతన కట్టడానికి కూడా ఇవన్నీ డెవలప్ చేసినా కూడా దీనికి చుట్టుపక్కల కంచె ఏర్పాటు చేయడం జరిగింది, గార్డెన్ చేయడం జరిగింది, మెట్లు కూడా కట్టడం జరిగింది. దీన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా మా గట్టుబుత్తూరు గ్రామం ఎక్కడికో దాదాపుగా పేరుగాంచిన గ్రామంగా అయిపోయింది మా గట్టుబుత్తూరు గ్రామం. ఇలా కంకనాల విజేంద్రరెడ్డి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు. ఇలా వారసత్వ కట్టడాలను పరిరక్షించడంలో సర్పంచ్ చూపించిన తెగువ ప్రతి గ్రామానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో గ్రామాల్లో వారసత్వ కట్టడాలు కనుమరుగవుతున్నా పట్టించుకొని పాలకులు ఉన్న ఈ తరుణంలో కరీంనగర్ జిల్లా గట్టుబుత్తూర్ గ్రామ సర్పంచ్ చేసిన ఈ కృషి ఆదర్శప్రాయంగా నిలవనుంది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గట్టుబుత్తూర్ బురూజ్పై త్రివర్ణ పతాకం జయకేతనం ఎగరవేయనుంది. సల్యూట్.